మల్లికార్జున్ చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్కు మొదటి జాబితాలో చోటు దక్కలేదు. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మరి నెక్స్ట్ జాబితాలోనైనా అవకాశం దక్కే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? అంటే మొదటి జాబితాను చూసుకుంటే, ఎందుకంటే ఏపీ రాజకీయాలకు సంబంధించి బీజేపీ ఇప్పుడు పొత్తు కూడా ఇటు కూటమి ఆహ్వానిస్తూ ఉంది. ఇటు టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీని ఆ రెండు పార్టీలు కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ప్రకటించలేదని కూడా మనం భావించవచ్చు. ఇదే నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా రేపటి వరకు కూడా బీజేపీ అంతర్గత ముఖ్య నాయకులతో కూడా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సందర్భంలో ఎందుకంటే పొత్తులకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా కూడా వాళ్ళు చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే మీకు దానికి సంబంధించి నేతల అభిప్రాయాలను వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా నేతలు పోటీ చేసే ఆశావాహులకు సంబంధించిన జాబితాను కూడా వాళ్ళు సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికే జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కూడా గతంలో జరిగిన దాదాపుగా నెల 2 నెలల క్రితం కోర్ కమిటీ సమావేశాన్ని కూడా బీజేపీ నేతలు రాష్ట్ర నాయకులు నిర్వహించడం జరిగింది. దీనికి కేంద్ర నాయకత్వంలో ఉన్న బీజేపీ ముఖ్య నేతలు కూడా రావడం జరిగింది. వారి సంబంధించిన విషయాలన్నింటిపైన ఎలక్షన్లకు సంబంధించి పొత్తుల విషయం సంబంధించిన అప్పుడు కూడా అభిప్రాయాలు సేకరించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు మరో నెలన్నర రోజుల్లో రాబోతున్న సమయంలో కూడా ఇప్పుడు కూడా పొత్తులకు సంబంధించిన అంశాలపై కూడా ప్రధానంగా ఈరోజు చర్చ జరిగింది. దీనికి ఈరోజు విడుదల చేసిన జాబితా విషయానికి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించిన పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే పొత్తుల విషయానికి వచ్చిన తర్వాత ఈ పొత్తుల్లో ఖరారు అయిన తర్వాత ఈ జాబితాకు సంబంధించి విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. పొత్తులు 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుందంటూ కూడా బీజేపీ ఇక్కడున్న రాష్ట్ర బీజేపీ నేతలు అయితే వెల్లడించడం జరుగుతుంది. ముఖ్య నాయకుడు కూడా సంబంధించి శివప్రకాష్ కూడా వచ్చి ఈ అభిప్రాయాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాయలసీమకు సంబంధించిన నేతలందరితో కూడా ఇప్పటికే సమావేశం ముగియడం జరిగింది. ఇప్పుడు విజయవాడ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలతో కూడా ఆయన సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా పొత్తులో వెళ్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలాంటి గెలుపు ఉంటుందనే అంశాలపై కూడా వాళ్ళు బేరీజు వేసుకుంటా ఉన్నారు. అలాగే విడిగా పోటీ చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశాలపై కూడా బేరీజు వేసుకుంటా ఉన్నారు. ముఖ్య నాయకులందరూ కూడా మెజార్టీ నాయకులందరూ కూడా ప్రధానంగా మనం కంపల్సరీగా పొత్తులో వెళ్తే కొన్ని సీట్లు సాధించుకోగలుగుతాం, అట్లాగే పార్లమెంట్లకు సంబంధించి లోక్సభ స్థానాల్లో కూడా మనం పోటీ చేసి అక్కడి నుంచి కొన్ని స్థానాలు మనం సాధించుకోగలుగుతాం. కంపల్సరీగా మెజార్టీ పీపుల్స్ అయితే పొత్తుకు వెళ్ళాలని కూడా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను కూడా పంచుకోవడం జరిగింది. అన్నింటినీ క్రోడీకరించుకొని కేంద్ర బీజేపీ అధినాయకత్వానికి వీళ్ళు వెల్లడించున్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు జాబితాలో అయితే ప్రస్తుతం విడుదల చేయని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.